అందరికీ ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు. ముఖ్యంగా తమ్ముడు లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నటువంటి వాటిని చక్కగా షేర్ చేశారు. అందుని బట్టి కూడా దేవుడు నామని వందనాలు. మనము ఈరోజు 3-4 భాగాలను నేర్చుకున్నాం. రూతు గ్రంథము 3వ భాగము పార్ట్ 3 అండ్ పార్ట్ 4. సో స్క్రీన్ కనిపిస్తుంది అందరికీ? ఎస్ అన్న. ఓకే. సో లెట్ us pray. ప్రార్థన చేసుకొని మనము బైబిల్ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. Gracious heavenly loving Father, we thank thee and we bless thee. We worship thee, we adore thee, we exalt thee, God, Father, for this wonderful morning time that you have given to us. Not that we are good, not that we are righteous, not that we are honest, not that we are upright, O Lord, because you have loved us so much, Lord. That's why you have enduring us, Father. It's all because of your grace and mercy, Lord. You are keeping us safe and sound, Lord. You are gathering all of us, Lord, into the fellowship morning, O Father. We thank thee and we bless thee for your faithfulness, for your goodness, for all that you are doing in our lives, Father. Lord, all that we want to say is, Lord, that we thank you and we bless you. We worship you. God, Father, we come to the throne of grace this morning time to meditate Ruth part 3 and part 4. God, have mercy on us and speak to us. Hide me behind thy cross. I am an unworthy vessel, Father, unprofitable servant, Father. Have mercy on me, cleanse me, purge me, wash me thoroughly, and make me whiter than the snow, Father, and put your words in my heart and my mouth, so that, Lord, Father, I may speak in the name of God, Father. Have mercy on me, lead me and guide me. Father, we pray for the good connectivity also. Lord, let there be good internet connectivity so that, God, we can study and meditate your word. Father, we commit this meeting to your holy hands. Lead us and guide us. In Jesus' name we pray. Amen. Amen. So, once again, అందరికీ praise the Lord. Greetings in the name of Lord and Savior Jesus Christ. మనం రూతు గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నాం. సో ఈ యొక్క పాత నిబంధనను మనం సులువుగా అర్థం చేసుకోవడానికి 5 భాగాలుగా విభజించుకుంటున్నాం. ఎందుకు మరలా ఈ స్లైడ్ నేను షేర్ చేస్తున్నానంటే, ఇది మన మైండ్లో, మన హృదయంలో ప్రింట్ అయిపోయినప్పుడు మనము భవిష్యత్తులో వాక్యంను ధ్యానించేటప్పుడు, వాక్యంను బోధించేటప్పుడు మనకు సులువుగా ఉంటుంది. కనుక ఈ యొక్క స్లైడ్ నేను మరలా షేర్ చేస్తున్నాను. ధర్మశాస్త్రం అనగా మొదటి 5 గ్రంథాలు, ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండము. 2వ భాగము చరిత్ర, 12 గ్రంథాలు ఉన్నాయి. యెహోషువ గ్రంథం నుంచి ఎస్తేరు గ్రంథం వరకు. 3వ భాగము విజ్డమ్, జ్ఞానమును గురించి 5 గ్రంథాలు ఉన్నాయి. యోబు గ్రంథం నుంచి పరమగీతం వరకు. తర్వాత మేజర్ ప్రాఫిట్స్ 5 ఉన్నారు. యెషయా గ్రంథం, దానియేలు గ్రంథం వరకు. దెన్ మైనర్ ప్రాఫిట్స్ 12 మంది ఉన్నారు, హోషియా నుంచి మలాకి వరకు. రూత్ గ్రంథం యొక్క ముఖ్య వచనం, మొదటి అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. రూతు నయోమితోటి తను తాను సంయుక్తపరచుకుంటుంది. నయోమితోటి తను తాను ఫెలోషిప్లో, సహవాసంలో సంయుక్తపరచుకుంటుంది. నయోమి దేవునితో కూడా సంయుక్తపరచుకుంటుంది. నయోమి పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉందని మనం చూసుకున్నాం, సాదృశ్యంగా ఉందని చూసుకున్నాం. నయోమి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంటే, రూతు పరిశుద్ధాత్మ దేవునితో తను తాను సంయుక్తపరచుకుంటుంది, సహవాసంలోనికి వస్తుంది. మరణం తప్ప మనల్ని ఏది వేరు చేయలేదు అని అంటుంది. సో 4 భాగాలుగా మనం విభజించుకున్నాం. మొదటిది
మొదటి అధ్యాయంలో రూతు యొక్క విశ్వాస తీర్మానం అని మనం చెప్పొచ్చు. రెండవది రూత్ యొక్క హార్డ్ వర్కింగ్ నేచర్ అండ్ ఆల్సో కష్టపడి పనిచేసేటువంటి విధానము, దీనత్వము. మూడవది రూత్ వాస్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్ ఫర్ హిస్ విల్. నాలుగవ భాగము రూతు విమోచింపబడట. సో మొదటి భాగాన్ని మనం రెండవ భాగాన్ని చూసుకున్నాం. తమ్ముడు రామచంద్ర చక్కగా వివరించారు. సో ఈ యొక్క విశ్వాస తీర్మానాన్ని మనం చూసినట్లయితే, నీవు వెళ్ళిన చోటుకి నేను వచ్చేదను, నీవు నివసించే చోటని నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొంది చోటును నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడదను, మరణం తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినట్లా యెహోవా నాకు ఎంత కీడైనను చేయనను అని చెప్పింది. సో మనం పౌలు గారి గురించి కూడా ఆ విషయాలు చూసుకున్నాం. పౌలు గారు కూడా మరణం తప్ప నన్నేది వేరుపరచలేదు, మరణం కూడా వేరుపరచలేదు అని పౌలు గారు మీరు రాసిన పత్రికలు అంటారు. సో రెండవ భాగంలో రూత్ యొక్క గుణగణములను, రూత్ యొక్క సౌశల్యతను మనం చూసుకున్నాం. రూతు ఒక వర్చువస్ ఉమన్, గుణవతి అయినటువంటి స్త్రీ అని మనం చూసుకున్నాం. తన అత్త యొక్క పర్మిషన్ తీసుకుంది. తర్వాత పొలంలోనికి వెళ్ళిన తర్వాత ఆ పొలంలో ఉన్నటువంటి పనిచేసేటువంటి దాసుడు సర్వెంట్ యొక్క అనుమతి తీసుకుంది. నేను ఈ పొలంలో పరిగి వేరుకొని వచ్చినా అని అన్నది. ఏరుకోమని చెప్పారు. తర్వాత రూతు కష్టించి పనిచేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టించి ఆ యొక్క పరిగి వేరింది. తర్వాత రూతు బోయజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉంది. బోయజు పనికత్తెల యొద్ద పొలంలోను అత్త అయినటువంటి నయోమి దగ్గర నిలకడగా ఉంది అని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఆవిడ చాలా విధేయురాలు. బోయజ్ చెప్పాడు, నువ్వు వేరే వారి పొలంలోనికి వెళ్ళొద్దు, ఈ పొలంలోనే పరిగి వేరుకో, 6 వారాల సమయం ఉంటుంది, ఈ యొక్క 6 వారాలు ఎవరి పొలంలోనికి వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు షీ ఒబేయిడ్. అదే మాట నయోమి కూడా చెప్తుంది. అప్పుడు రూతు వారి మాటను తూచా తప్పకుండా పాటిస్తుంది. బోయజు క్రీస్తుకు ముందు గుర్తని మనం చెప్పుకున్నాం. నయోమి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉందని మనం చెప్పుకున్నాం. సో క్రీస్తు చెప్పిన మాటను, పరిశుద్ధాత్మ చెప్పిన మాటకు విధేయురాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగనే మనము కూడా ఒక విశ్వాసిగా, రూతు ఒక విశ్వాసి అయితే మనము కూడా దేవుని వాక్యానికి, దేవుని యొక్క మాటకు, యేసుక్రీస్తు మనకు బోధించినటువంటి బోధనలకు, పరిశుద్ధాత్మను మనం నడిపించేటువంటి దానికి మనం లోబడాలి. అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. సో రూతు సాగిలపడి తల ఉంచుకొని బోయజ్ దగ్గర సాగిలపడిందని మనం చూసుకున్నాం. అంటే షీ వాస్ ఏ హంబుల్ ఉమన్, దీనురాలు, విరిగి నలిగిన హృదయం కలిగినటువంటిది. విరిగి నలిగిన హృదయమే మనం దేవునికి అర్పించేటువంటి బలి. తర్వాత ఆవిడ బోయజ్ ఇచ్చినటువంటి కొన్ని పేలాలను దాచిపెట్టింది. తను తిని తృప్తి పొందింది, కొన్ని దాచిపెట్టింది. ఎందుకు దాచిపెట్టింది? తన అత్తుంది ఇంటి దగ్గర. సో కాబట్టి పొదుపు కలిగినటువంటి వ్యక్తి. తర్వాత లవ్ అండ్ కేరింగ్ ఉమన్, తన అత్త ఎడల ప్రేమ కలిగి ఉంది, తన అత్త ఎడల భారం కలిగి ఉంది, దయ కలిగి ఉంది. సో ఆ పట్టణస్థులందరికీ తెలుసు రూతు గుణవతి అయినటువంటి స్త్రీ అని. షీ హ్యాడ్ అన్ ఎక్సలెంట్ టెస్టిమనీ ఇన్ ద సిటీ ఆఫ్ బెత్లెహేమ్ ఎఫ్రతా. సో దిస్ ఈస్ వాట్ వి సీ ఇన్ రూత్. ఇంకా బోయజు ఆవిడని ఆశీర్వదిస్తాడేమంటాడు, నీవు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండుటకు వచ్చావు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరమిచ్చాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఈస్ వాట్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు అస్. నా యొద్దకు వచ్చువారు నేను ఎంత మాత్రము త్రోసివేయను. however great sinner you are, however wicked person you are, however wretched man, woman you are, my son, my daughter, come unto me, I will give you the rest.
ఐ విల్ గివ్ యూ రెస్ట్ అండర్ మై వింగ్స్. నా రెక్కల క్రింద నీకు ఆశ్రమిస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నారు. ఎప్పుడైతే రూతు ఆ యొక్క బెత్లెహేముకు వచ్చిందో అప్పుడు ఆవిడ దేవుని యొక్క రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి వచ్చింది. తద్వారా దేవుడు ఆవిడకి బహుమానం ఇచ్చాడు, ఆవిడకు ప్రతిఫలం ఇచ్చాడు. 4వ అధ్యాయంలో ఉందని చూసుకుంటాం. బోయాజు దాతృత్వం కలిగిన వాడని, ఆయన దయాగుణం కలిగిన వాడని, ప్రేమ కలిగిన వాడని మనం చూసుకున్నాం. సో ఈ దినమున మనము 3వ భాగము 4వ భాగం చూసుకుందాం. 3వ భాగము రూతు వేచి చూచుట. రూతు దేవుని యొక్క చిత్తం కొరకు, దేవుని యొక్క సంకల్పం కొరకు, దేవుని యొక్క ఉద్దేశం కొరకు ఎదురు చూస్తున్నది. My dear brothers and sisters, one thing we should understand, Ruth was in absolute will of the God. Ruth was walking in the absolute will of the God, perfect will of God. దేవుని యొక్క నిశ్చయమైన చిత్తంలో ఆవిడ నడుస్తూ ఉన్నది. దేవుని ఆత్మ ఆవిడ నడిపిస్తూ ఉన్నది, పరిశుద్ధాత్మ ఆవిడ నడిపిస్తూ ఉన్నది. సో రూతు వేసి చూసింది, తొందరపడలేదు, గాబరా పడలేదు, యవనస్తుల వెంట వెళ్ళలేదు, ఎవరి వెంట వెళ్ళలేదు. అత్త చెప్పినట్లు, బోయాజు చెప్పినట్లు నిలకడగా ఉంది, దీనురాలై ఉంది, విధేయత చూపించింది. ఈ అధ్యాయంలో పంట కళ్ళంలో బోయాజు దగ్గర ఆవిడ వెళుతుంది. అక్కడ పంట కళ్ళంలో వారి పెళ్లి చూపుల విషయాన్ని మనం ఈ యొక్క అధ్యాయంలో చూస్తాం. ఇది ఒక ప్రత్యేకించబడినటువంటి విశేషమైనటువంటి సందర్భము. నార్మల్గా పెళ్లి చూపులు ఎవరు చూస్తారు? పెద్దవాళ్ళు చూస్తారు. సో అయితే ఆ తరువాత బోయాజు ఆవిడ కళ్ళంలోనికి వెళ్ళిన తర్వాత ఆ మరుసటి దినమునే పెద్దల సమక్షంలో ఆయన రూతు వివాహం చేసుకుంటాడు. సో నయోమి అంది 3వ అధ్యాయము 1వ వచనంలో ఏమందంటే, షాల్ ఐ నాట్ సీక్ రెస్ట్ ఫర్ ది అని అంది. నేను నీకు విశ్రాంతిని కలుగు చేయవలసిన బాధ్యత నా మీద ఉంది కదా అని అన్నదన్నమాట. విశ్రాంతి కలుగు చేయటం అంటే ఆవిడ రూతు నిరీక్షణ ఉంది, కానీ రూతు యవ్వనరాలు, తన జీవితంలో తన యవ్వనములో తన భర్తను కోల్పోయినందువలన ఆవిడ విశ్రాంతి లేకుండా ఉన్నది. 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. 3వ అధ్యాయము 1వ వచనం. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసినది దానను కదా. నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. She also cares for the Ruth. రూత్ గురించి బాధ్యత తీసుకుంటుంది. విశ్రాంతి నేను నీకు అనుగ్రహించాలి, దాని విషయమే నేను విచారించాలంటుంది. సో ఎప్పుడైతే ఎఫ్రాతాకు వచ్చారో అప్పటి నుంచి కూడా నయోమి ఈ పనిలోనే ఉంది. ఏ విధముగా రూతుకు నేను విశ్రాంతినివ్వాలి, ఏ విధముగా రూతులో ఉన్న దుఃఖాన్ని తీసివేయాలి, ఏ విధముగా రూతులో ఉన్నటువంటి బాధను తీసివేసి ఆనందంను సంతోషంను తీసుకురావాలి, ఏ విధముగా రూతులో ఒక నూతన జీవితాన్ని నేను పుట్టించాలి, ఏ విధముగా రూతు యొక్క జీవితాన్ని నేను చిగురింప చేయాలి అని ఆలోచిస్తూ బోయాజును కనిపెడుతుంది. ఎప్పుడైతే బోయాజు పొలంలోనికి రూతు వెళ్ళిందని తెలిసిందో అప్పటి నుంచి బోయాజు గురించి ఆవిడ ఆలోచిస్తూ ఉన్నది, ప్రార్థన చేస్తూ ఉన్నది. బోయాజు దగ్గరి బంధువు, ఆయన విమోచించ తగిన వాడు, సమీప బంధువు అని ఆలోచిస్తూ ఉన్నది. ఆయన ఒక కంట కనిపెడతా ఉన్నది. సో ఆ విధంగా కనిపెడతా ఉన్నప్పుడు ఆ యొక్క యవ్వల కోత పంట కోయటం అయిపోయింది. సో ఆ పంట కళ్ళంలో గింజలు నూర్చేడు సమయం వచ్చింది అనమాట. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన రాత్రి ఆ పొలానికి వెళ్ళి అక్కడ పని చేసి భోజనం చేసి పడుకుంటారు. సో ఈ విషయము నయోమి తెలిసింది. నయోమి తెలిసినప్పుడు ఏం చేసింది? రూతును సిద్ధపరిచింది. నా కుమారి, నీవు ఈ రాత్రి కళ్ళం వద్దకు వెళ్ళుము. ఈ రాత్రి బోయాజు కళ్ళంకు వెళ్తాడు, అక్కడ ఎవలను నూరుస్తాడు, తర్వాత భోంచేసి పడుకుంటాడు. అప్పటి వరకు నువ్వు దాగి ఉండి ఆయన పడుకున్న తర్వాత
ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వస్త్రంను కాళ్ళ మీద నుంచి తీసి నువ్వు అక్కడ పడుకో, నువ్వేం చేయొద్దు, అప్పుడు నువ్వేం చేయాలో ఆయన నీకు చెప్తాడు అని అంటాడు. చూడండి 2వ వచనం, 3వ అధ్యాయము 2, 3 వచనాలు. ఎవరి పనికెత్తలేదా నువ్వు ఉంటివో ఆ బోయాజు మనకి బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున యావలు తూర్పార బట్టింపబోచున్నాడు. నువ్వు స్నానం చేసి తైలం రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కలంనకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకుంట చాలించు వరకు నువ్వు అతనికి మరుగై ఉండుము. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇజ్రాయేలీలకు దేవుడు ధర్మశాస్త్రంలో కొన్ని అమూల్యమైనటువంటి నియమాలను ఇచ్చాడు, కొన్ని చట్టాలను ఇచ్చాడు. అదేంటంటే ఇజ్రాయేలీల్లో ఏ కుటుంబం కూడా పురుషుడు లేకుండా ఉండకూడదు. ప్రతి కుటుంబంలో పురుషుడు ఉండాలి. ఆ పురుషుడు ఒకవేళ వివాహమై చనిపోతే, పిల్లలు లేకుండా చనిపోతే, ఆ యొక్క భర్త ధర్మాన్ని ఆ చనిపోయిన వ్యక్తి యొక్క సహోదరుడు చేయాలి. ఈ విషయాన్ని మనము ద్వితీయోపదేశ కాండంలో చదువుకున్నాం. 25వ అధ్యాయము 5-9 వచనాల్లో మనం చూస్తున్నట్లయితే అక్కడ సమీప బంధువు ఆ స్త్రీని విమోచించాలి. ఆ స్త్రీని వివాహం చేసుకొని చనిపోయిన తన సహోదరుడు వంశావళిని నిలబెట్టాలి. ఎందుకనంటే దేవుడు వారికి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, భూభాగాన్ని ఇచ్చాడు. ఆ భూభాగము వేరే వారికి వెళ్ళకూడదు. ఇజ్రాయేల్ దేశంలో ధర్మశాస్త్రంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వాస్థ్యము చాలా ప్రత్యేకమైనది. ఆ స్వాస్థ్యం వేరే వారికి వెళ్ళకూడదు. ప్రతి ఒక్క కుటుంబము వారికి స్వాస్థ్యం ఉండాలి, భూమి ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. సో ఆ విషయాలు మనం చూసుకోము. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 5-9 వచనాలను మీరు ఒకసారి చూసుకునండి, దానిలో మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ 4 విషయాలు రూతుకు నయోమి చెప్పింది. మొట్టమొదటిది వాష్ దైసెల్ఫ్, స్నానము చేసి అని అన్నది. స్నానము చేసి అనేటువంటిది దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే రక్షణకు సాదృశ్యంగా ఉంటుంది. మన యొక్క పాత స్వభావము, మన మురికి స్వభావము, పాత మలిన స్వభావం అంతా కూడా యేసుక్రీస్తు రక్తంలో కడగబడి అవంతా శుద్ధీకరించబడటానికి సాదృశ్యంగా ఉన్నది. చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. టైటస్ చాప్టర్ 3 verse 5. త్వరగా చదవండి. టైటస్ చాప్టర్ 3 verse 5. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఫాస్ట్గా చదవాలి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనల్ని రక్షించాను. సో మనకు రక్షణ ఎలాగో కలిగిందో ఇక్కడ తీతు వివరిస్తూ ఉన్నాడు. సో అదేంటంటే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించను. స్నానము పునర్జన్మ సంబంధమైన స్నానము. ఆ స్నానం ఎలా జరిగింది? యేసుక్రీస్తు యొక్క రక్తంలో మనం కడగబడటం వలన మనము నూతనమైనటువంటి వ్యక్తులుగా మనం చేయబడ్డా, నూతన స్వభావాన్ని మనం ధరించుకున్నాం, మనకు రక్షణ కలిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ హ్యాపెన్ టు రూత్ యొక్క జీవితంలో కూడా అదే జరిగింది. ఆవిడ రూపాంతరం చెందింది. ఆవిడ ఒక గుణవతి అయినటువంటి స్త్రీ, మోయాబీరాలు, అన్ని జనురాలు, విగ్రహారాధికురాలు. అలాంటి రూతును దేవుడు రక్షించి యూదా వంశంలోని తీసుకొచ్చారు. పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానమును రూతుకు దేవుడు చేయించారు. పరిశుద్ధాత్మ ద్వారా, ఈ యొక్క నయోమి ద్వారా చేయించారు. ఆవిడ స్నానము చేసింది, తాను శుభ్రపరచుకుంది. తర్వాత రెండవది తైలము రాసుకుని she anoint herself with the costly oil. సో తైలము రాసుకోవటం అనేటువంటిది ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉన్నది, విశ్వాసుల అనుభవానికి సాదృశ్యంగా ఉన్నది, ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదలకు సాదృశ్యంగా ఉన్నది. యోహాను సువార్త 2వ అధ్యాయము 20వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయము 20వ వచనం చదవండి. యూదులు ఈ దేవాలయము 40
46 సంవత్సరములు కట్టిరే, నువ్వు 3 దినములు దాన్ని లేపుదువా అనేది. యోహాను సువార్త 2వ అధ్యాయము 20వ వచనం. ఓకే, 1 John chapter 2 verse 20 చూడండి. 1 John chapter 2 verse 20. No, 1 John chapter 2 verse 20. chapter 2. అయితే మీరు అయితే పరిశుద్ధ అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. పరిశుద్ధుని ద్వారా అభిషేకము పొందిన వారు. తైలము దేనికి సాదృశ్యంగా ఉన్నది? అభిషేకానికి సాదృశ్యంగా ఉన్నది. మొట్టమొదటిగా మనము స్నానము, పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని మనం చేసాం. తర్వాత అభిషేకం, ఇప్పుడు పాత నిబంధనలో కూడా మనం చూసినట్లయితే యాజకులను, రాజులను దేనితో అభిషేకించేవారు? తైలంతో అభిషేకించేవారు. పరిచర్య కొరకు, రాజ్యాన్ని పరిపాలించడం కొరకు తైలంతో అభిషేకించేవారు. ప్రవక్త అయిన సమూయేలు సౌలును తైలంతో అభిషేకించాడు. దావీదును రాజుగా తైలంతో అభిషేకించాడు. సో ఇది ఆత్మీయ ఎదుగుదలకు, ఆత్మీయ పరిపక్వతకు, ఆత్మీయ అనుభవానికి సాదృశ్యముగా ఉన్నది. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో దేవుడు చేసేటువంటి కార్యాలు మన కంటికి కనబడడం, మన చెవికి వినబడడం, మన హృదయానికి గోచరించం. 1 John chapter 2 verse 29లో కూడా ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్నాడలా నీతిని జరిగించి ప్రతివాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదము. నీతిమంతులకు మన దేవుడు చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, God has anointed us to be kings, to be priests, to be holy people unto God. రూతు ఒక పరిశుద్ధురాలు, పవిత్రురాలు, పరిణతి చెందినటువంటి, అభిషేకించబడినటువంటి ఒక విశ్వాసిగా తయారు చేశాడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 1 Peter chapter 2 verse 9. 1 Peter chapter 2 verse 9. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. 4 మాటలు చెప్తా ఉన్నాడు. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తై ఉండటానికి దేవుడు మనల్ని అభిషేకించాడు, తైలంతో అభిషేకించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విషయాలను మనము మర్చిపోకూడదు. ఎందుకు అభిషేకించాడు అని అంటే ఆయన గుణాతిశయములను మనం ప్రకటించడానికి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు. రూతును కూడా చీకటిలో నుండి, మోయాబు పాదము కడుక్కునేటువంటి ఆ యొక్క లోయెస్ట్ ప్లేస్ లో ఉండేటువంటి మోయాబు చీకటి విగ్రహారాధనలో దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రూతుని పిలిచాడు. పిలిచి ఆమెను అభిషేకించాడు. ఆయన గుణాతిశయంలోను ప్రకటించడానికై దేవుడు ఆమెను అభిషేకించాడు. మనము పోయిన క్లాసులో రూతు యొక్క గుణాతిశయాలను చూసుకున్నాం. ఈ రోజు కూడా మనం ఒకసారి రివ్యూ చేసుకున్నాం. సో అవన్నీ కూడా రూతుకి ఎక్కడి నుంచి వచ్చినాయి? నయోమి దేవునితోటి 10 సంవత్సరము తాను సంయుక్తపరచుకున్నందువలన నయోమిలో నుండి ఆ యొక్క గుణగణాలు రూతులోనికి వచ్చేసినాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఈజ్ వాట్ గాడ్ డస్. ఏర్పరచుకున్నటువంటి వారిని, రక్షించినటువంటి వారిని దేవుడు అభిషేకిస్తాడు. ఆయన గుణాతిశయములను ప్రకటించడానికి అభిషేకిస్తాడు. వారిని నీతిమంతులుగా చేస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు. వారిని ఆత్మీయ జీవితంలో ఉన్నతమైనటువంటి మెట్లోకి తీసుకువెళ్తాడు. ఆ తర్వాత 3వ మాట చెప్పిందంటే, నువ్వు బట్టలు కట్టుకొని. రూతు వాస్తవానికి విధవరాలు ఎలాంటి బట్టలు కట్టుకుంటారు? తెల్లని వస్త్రములు కట్టుకుంటారు. సో వారు అందహీనంగా ఉంటారు. వారు ఎంత చక్కని వారైనా సరే పబ్లిక్ వారు అందంగా కనబడకూడదు. ఆ పంట పరిగి వేరుకోవటానికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళేది? మంచిగా
ఒక మోడర్న్ డ్రెస్ వేసుకొని వెళ్ళేదా? లేదు, వెళ్ళలేదు. షీ కాంట్. సో ఆవిడ ఒక పని మనిషి, పనివారి దుస్తులు వేసుకొని వెళ్ళేది. అయితే ఆ దినమున నయోమి చెప్పింది, ప్రశస్తమైన వస్త్రములు వేసుకో. నీ భర్త ఉన్నప్పుడు నీకున్నటువంటి శ్రేష్టమైన వస్త్రములు, విలువైన వస్త్రములు బయటికి తీ అని ఆవిడకు వస్త్రములు, మంచి వస్త్రములు ధరింపచేసింది. అవి దేనికి సాదృశ్యముగా ఉన్నాయంటే రక్షణ వస్త్రములకు సాదృశ్యముగా ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధముగా రూతు ఒక నూతన జీవితంలోనికి, నూతన అనుభవంలోనికి దేవుడు రూతుని నడిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత నీవు ఆ కళ్ళమునికి వెళ్ళి క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్న బోయాజును కలుగు, ఆయన నిన్ను విమోచిస్తాడు అని చెప్పింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు రూతు అత్త చెప్పినట్లుగా 100కి 100 పాళ్ళు పాటించింది. ఆ విధంగా తను సిద్ధపరచుకొని తన విమోచకుడు, బంధు విమోచకుడు అయినటువంటి బోయాజును కలుసుకోవడానికి కళ్ళానికి వెళ్ళింది. వేచి చూసింది. ఎప్పటి వరకు వేచి చూసింది? బోయాజు ఆ యొక్క ధాన్యము ఎవ్వరు తూర్పారబట్టే వరకు ఉంది, వెయిట్ చేసింది. భోజనం చేసే వరకు ఉంది, ఆయన పడుకునే వరకు కూడా వేచి చూసి ఉంది. అదే ఈ యొక్క అధ్యాయము ముఖ్య అంశం, 3వ అంశం మనం నేర్చుకునేది. సో షీ వాస్ వెయిటింగ్ అపాన్ ది లార్డ్, షీ వాస్ వెయిటింగ్ అపాన్ బోయాస్. దెన్ ఆయన భోంచేసి పడుకున్నాడు. వెళ్ళింది, అత్త చెప్పినట్లుగా తన కాళ్ళ మీద బట్టలు కొంచెం అట్లా తీసింది, ఆ కాళ్ళ దగ్గర పడుకుంది. సో రాత్రి బోయాజ్ అటు ఇటు కదిలినప్పుడు మెలుకొచ్చింది. అయ్యో, ఎవరో ఉన్నారు ఇక్కడ మంచిగా, ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. హూ ఆర్ యూ, నువ్వెవరు అని అడిగాడు. నీ దాసురాలు ఉన్నటువంటి రూతును అని అంది. అప్పుడు నువ్వెందుకు వచ్చావు ఈ సమయంలో ఇక్కడికి అన్నాడు. అప్పుడు నీవు నా సమీప బంధువుడు, నీ కొంగు కప్పి నన్ను విమోచించుము, నీ హక్కును చేర్చుకున్నాను. ఆ దినముల్లో ఆ యొక్క కొంగు కప్పమని చెప్పటం అనేటువంటిది నన్ను వివాహం చేసుకో అని తెలియచేసేటువంటి విధానం. యూదుల్లో అలాంటి సాంప్రదాయం ఉండేది. సో అప్పుడు బోయాజ్ అన్నాడు, అమ్మా, నీవు నీతిమంతురాలవు, నీవు గుణవతి అయినటువంటి స్త్రీవి అని చెప్తాడు. నీవు నా సమీప బంధువుడు కనుక నీ దాసురాలు నీ కొంగు కప్పమనగా, ఇప్పుడు బోయాజ్ అంటాడు, నువ్వు యెహోవా చేత దీవెన నొందిన దానవు, బ్లెస్డ్ బి దౌ ఆఫ్ ద లార్డ్ అని అంటాడు. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది అని అంటాడు. అంటే ఈ యొక్క 6 వారాలు చూశాడు కదా, యవ్వల కోత, గోధుమల కోత 6 వారాలు నడిచింది. ఈ 6 వారాల్లో మొదటి వారంలో చూసినటువంటి ప్రవర్తన కంటే 6వ వారంలో చూసినటువంటి ప్రవర్తన ఇంకా ది బెస్ట్గా ఉందన్నమాట. అంటే ఈ 6 వారాల్లో అంచెలంచెలుగా తన యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చింది రూతు. తన సత్క్రియలను అభివృద్ధి చేసుకుంటూ వచ్చింది. దట్స్ వాట్ హీ వాస్ టెల్లింగ్. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. దట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటంటే మన జీవితంలో కూడా దేవుడు మనకిచ్చినటువంటి సత్క్రియలను, దేవుడు మనకిచ్చినటువంటి మంచి గుణాతిశయములను మనం అభివృద్ధి చేసుకుంటూ రావాలి. దేవుడు మనకిచ్చిన అభిషేకమును, దేవుడు మనకిచ్చిన తలాంతులను మనము వాడుకుంటూ, ఉపయోగించుకుంటూ, వాటిని అభివృద్ధి చేసుకుంటూ దేవునిలో మనం అంచెలంచెలుగా ఎదుగుతూ పోవాలి. ఆత్మీయ జీవితంలో పరిపక్వం వైపు మనం నడవాలి. పిల్లకాలం మనము పాలు తాగేటువంటి వారి పిల్లల్లాగా మనం ఉండకూడదు. దేవుడు అదే గలతీయులకు చెప్తా ఉంటాడు, ఇంకా కొన్ని సంఘాలకు చెప్తా ఉంటాడు. మీరు ఎంతకాలము పాలు త్రాగుతూనే ఉంటారు, నేను మీకు మంచి భోజనము, బలమైన ఆహారం పెట్టాలని ఆశపడుచున్నాను, కానీ మీరు ఇంకా పాలు తాగే పిల్లల్లాగానే ఉన్నారు అని అంటారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, we should grow in the Lord and we should be strong in the Lord so that we can face anybody in this world. ముఖ్యంగా సాతాను మనం ఎదుర్కొనాలంటే మన ఆత్మీయ జీవితంలో మనం పరిణతి చెందుతూ ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో
వాక్యం అనే ఖడ్గమును పట్టుకొని మన ఆత్మీయంగా బలపడుతున్నప్పుడు అపవాదిని మనం ఎదిరించగలం. లేకుంటే మనం అపవాదిని ఎదిరించలేం. నిన్నటి దినమున రెగ్యులర్ బైబిల్స్ మా కుటుంబ ప్రార్థనలో కూడా ఆ అంశాన్ని ఒక అంశం వచ్చింది. అదేంటంటే యేసుక్రీస్తు బలము పొందుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు బలుడుగా ఉన్నప్పుడే ఆయన బలం పొందుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత అపవాదిని అధికారంతో గద్దించాడంట. వాక్యం బోధించినప్పుడు అధికారంతో బోధించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ విధముగా బోధించినప్పుడు అపవాది ఆ దుష్టాత్మ పట్టినటువంటి వ్యక్తుల నుండి పారిపోయింది. అతన్ని విడిచి వెళ్ళిపోయింది. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళాల కారణం ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు తను అంచెలంచెలుగా ఆత్మీయంగా ఆత్మచేత నింపబడుతూ ఆయన ఎదుగుతూ వచ్చాడు. అప్పుడు అపవాదిని గద్దించగానే అపవాది పారిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో కూడా మన యొక్క వెనుపటి సత్ప్రవర్తన ముందున్నటువంటి సత్ప్రవర్తన కంటే మెరుగ్గా ఉంటూ రావాలి. ఇంప్రూవ్మెంట్ మన ఆత్మీయ జీవితంలో కనబడాలి. ప్రోగ్రెస్ కనబడాలి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా ఉండకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులను పూడ్చిపెట్టకూడదు. ఒక తలంతు ఇచ్చినవాడు పూడ్చిపెట్టాడు. 5 తలంతులు ఇచ్చినవాడు మరో 5 తలంతులు సంపాదించాడు. రూతు తన సత్ప్రవర్తనను పెంపొందించుకుంటూ వచ్చింది. దట్స్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. ఇంకా నీవు యవనస్తులను వెంబడించలేదు అని చెప్పాడు. బోయజ్ ముందే చెప్పాడు. ఏమని చెప్పాడు? నువ్వు ఏ యవనస్తుని వెంబడించవద్దు. యవనస్తులు కూడా పని వారికి కూడా ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరు కూడా స్త్రీని ముట్టొద్దు. మరియు నువ్వు వేరే పొలంలోనికి వెళ్ళొద్దని చెప్పాడు. షీ ఒబేయిడ్. దెన్ అప్పుడు అంటున్నాడు, భయపడకము, భయపడకము, నీవు చెప్పినది అంతయు నీకు చేస్తా. నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, when we were washed by the blood of Christ Jesus, when we are cleansed, when we are anointed, and when we wear the clothes of righteousness, when we come to the Lord Jesus Christ, the Lord Jesus Christ is assuring us that fear not. భయపడకమని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భయం అనేక రకాలుగా వస్తుంది. మన భవిష్యత్తుని గురించిన భయము, ఒక శోధన వచ్చినప్పుడు భయము, పరీక్ష వచ్చినప్పుడు భయము, కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి భయము, ఆర్థిక పరిస్థితులను బట్టి భయము, పొరపాటు చేసినప్పుడు భయము, భవిష్యత్తు మనకు అంధకారంగా కనబడుతున్నప్పుడు భయము, రకరకాల భయాలు మనకు వస్తాయి. రూతు కూడా అదే భయం వచ్చింది. అని యవ్వనురాలు, నా పరిస్థితి ఏంటి? వాట్ షుడ్ ఐ డూ? బట్ షీ హ్యాడ్ ఎ ఫెయిత్ ఇన్ ద లివింగ్ గాడ్. ఆవిడకు ఒక నిరీక్షణ, భయం అయితే ఉంది, నిరీక్షణ కూడా ఉంది. దెన్ గాడ్ ఈస్ టెల్లింగ్ మీ, ఫియర్ నాట్ మై డాటర్, ఫియర్ నాట్ మై సన్, ఐ విల్ డూ ఆల్ దట్ యు ఆస్క్. వాట్ ఏ గ్రేట్ ప్రామిస్. క్రీస్తే మనకు బోయజు. ఫియర్ నాట్. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము, కీర్తన గ్రంథము 20వ అధ్యాయము, అద్భుతమైనటువంటి మాటలు అక్కడ మనకు కనబడతాయి. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము కొంచెం త్వరగా చదివితే మనకు సమయం సేవ్ అవుతుంది. మొదటి 2 వచనాలు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక, సీయోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. 4వ వచనం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీవు చెప్పినదంతా చేస్తానని బోయజ్ అదే చెప్తున్నాను. ఈ వాక్యము అదే చెప్తున్నాను. నీ కోరికను నేను సిద్ధింప చేస్తానని దావీదు చెప్తున్నాను. నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానని అంటున్నాను.
రూతు దేవుడు మన దేవుడు, దావీదు దేవుడు మన దేవుడు. మనము భయపడకూడదు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. మనం దేవుని అడిగేవన్నీ కూడా ఆయన దృష్టికి యోగ్యమైనప్పుడు, ఆయన దృష్టికి అంగీకారమైనప్పుడు తప్పకుండా వాటిని అన్నింటినీ చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆర్ యు వరీడ్, ఆర్ యు ఫియర్ఫుల్, ఆర్ యు టెన్స్డ్, నర్వస్ దట్ యు హావ్ నాట్ రిసీవ్డ్ వాట్ యు ఆర్ ఆస్కింగ్ టు గాడ్? నువ్వు అడిగినది దొరకలేదని, ఇంకా దేవుడు చేయలేదని నీవు నిరాశ చెందుతున్నావా, భయపడుతున్నావా? బట్ గాడ్ ఈస్ టెల్లింగ్, వెయిట్ అపాన్ ద లార్డ్. యెషయా గ్రంథము 39వ అధ్యాయము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము చివరి వచనాలు 29, 30, 31 వచనాలు. యెషయా గ్రంథము 40. వారికి బలమిచ్చేవాడు ఆయనే, ఆయన సొమ్మశిల్లడు అలయడు, ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. సొమ్మశిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దిస్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ టు ఆల్ ఆఫ్ us. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మనకు వాగ్దానము. సొమ్మసిల్లిన వారికి బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే, బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. ఎస్, రూత్ వెయిటెడ్ అపాన్ ద లార్డ్ అండ్ షీ రిసీవ్డ్ ద స్ట్రెంగ్త్. షీ రిసీవ్డ్ డబుల్ బ్లెస్సింగ్. My dear brothers and sisters, are you fearful? Are you worried? But God is saying, fear not, for I am with thee. I will never leave thee nor forsake thee. నీ హృదయ వాంఛలన్నిటిని నేను నెరవేరుస్తానంటున్నాను. ఇంకా అంటున్నాడు, నీవు యోగ్యురాలు అని నా జనులందరూ ఎరుగుదురు. ఆ పట్టణం అంతా తెలిసిపోయింది. ఎఫ్రతా పట్టణము, బెత్లెహేము పట్టణము, రొట్టెల ఇల్లు అంతా తెలిసిపోయింది. ప్రతి కుటుంబానికి తెలిసిపోయింది రూతు యోగ్యురాలు. రూతుకి ఒక వివాహం ఇవ్వాలి, రూతు జీవితం మంచిగా ఉండాలి, రూతు జీవితం చిగురించాలి. మంచి సాక్ష్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవునితో తను సంయుక్తపరచుకోవడాన్ని బట్టి. ఇంకా అంటున్నాడు, నాకంటే సమీప బంధువు ఒకడున్నాడు, అతను ఒకవేళ నీకు బంధు ధర్మం నెరవేర్చనేమో, ఒకవేళ అతను నెరవేర్చకపోతే యెహోవా జీవము తోడు నేనే బంధు ధర్మము జరిపించదను. సో హియర్ Boaz was assuring Ruth that surely as the Lord liveth, I do the part of a kinsman to you అంటున్నాడు. యెహోవా జీవం ప్రమాణం చేస్తున్నాడు, నేనే బంధుధర్మం నెరవేరుస్తాను అంటున్నాడు. సో హీ వాజ్ నాట్ ఇన్ హరీ. పంట కాలంలోనికి వచ్చింది కనుక తొందరపడి తన యవనేచ్ఛలను బట్టి తన యొక్క కోరికలను బట్టి శరీరాశిని బట్టి వెంటనే ఆవిడను ఆయన అంగీకరించలేదు. దర్ ఈస్ ఎ ప్రాసెస్. ధర్మశాస్త్రం ప్రకారం దేవుడు ఒక పద్ధతి నేర్పించాడు బోయస్కు. ఆ పద్ధతి కొరకు వెయిట్ చేశాడు. అప్పుడు వెంటనే ఆవిడకు 6 కొలల యవ్వలను కొలిచి ఆ భుజం మీద పెట్టి ఆవిడనిచ్చి పంపించాడు. ఆవిడింటికి వెళ్ళి నయోమికి చెప్తుంది. నయోమి అంటది, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితే కానీ ఆ బోయాజు నిద్రపోడు, ఓరికొనుడు అది చేస్తాడు అని అంటాడు. సో మరుసటి రోజు బోయాజు ఆ పట్టణం గవిని వద్దకు వస్తాడు. వచ్చినప్పుడు ఆ గవిని వద్ద కూర్చుంటాడు. అప్పుడు ఆ సమీప బంధువు అయిన అతను ఆ మార్గం గుండా వెళ్తుంటే పోయి ఇక్కడికి వచ్చి కూర్చోమని చెప్తాడు. అతను వచ్చి కూర్చుంటాడు. 10 మంది ముఖ్యమైన పెద్దలను పిలిపిస్తాడు. ఆ ఊరి ప్రజలందరూ ఆ సమయంలో గవిని వద్దకు వస్తారు. వారిని కూడా పిలిపిస్తాడు. పిలిపించి వారందరి సమక్షంలో చెప్తాడు, ఇదిగో నీవు నయోమికి సమీప బంధువు,
నయోమి పొలం ఉన్నది, ఆ పొలాన్ని నువ్వు విడిపించాలి అని అంటాడు. ఎందుకంటే అది ధర్మశాస్త్రం ప్రకారం దేవుడు ఇచ్చిన ఆజ్ఞ కాబట్టి ఆ వ్యక్తి ఏమన్నాడంటే ఓకే నేను విడిపిస్తానన్నాడు. అయితే దానితో పాటు నీవు కిలియోను భార్య అయినటువంటి మోయాబీయురాలైనటువంటి రూతును కూడా నువ్వు విమోచించాలి అని అంటాడు. అప్పుడు ఆయన అంటారు, అమ్మమ్మ నా వల్ల కాదు, నేను చేయను. పొలాన్ని అయితే నేను విడిపిస్తాను, కానీ నేను రూతు నేను చేసుకోలేను. ఆవిడ మోయాబీయురాలు, ఒకవేళ నా స్వాస్థ్యమే నేను కోల్పోతానేమో అని అంటాడు. అప్పుడు బోయజ్ అంటాడు, అయితే నీ తర్వాత నేనే సమీప బంధువులను నేను విమోచిస్తాను అంటాడు. అప్పుడు పెద్దలను అడుగుతారు, పెద్దలకు చెప్తారు మీరే సాక్షులు అని అంటారు. అప్పుడు పెద్దలు ఏమంటారు, పెద్దలు అవును మేమే సాక్షులము అని వారు ఒప్పుకుంటారు. సో ఆ విధముగా మరి ఒక క్రమ పద్ధతిలో బోయాజు రూతును విమోచించి తన పెండ్లి భార్యగా తను స్వీకరిస్తాడు. అంటే ఇక్కడ బోయాజు ఏం చేస్తున్నాడు, దైవ చిత్తాన్ని నెరవేరుస్తా ఉన్నాడు. బోయాజు తొందరపడట్లేదు, తన సొంత చిత్తాన్ని నెరవేర్చట్లేదు. రాత్రి నా కళ్ళం దగ్గరకు వచ్చినది గుణవతి అయిన వ్యక్తి, మంచి వ్యక్తి బోయాజు, ఆవిడని ప్రేమిస్తూ ఉన్నాడు. అయినా కూడా బోయాజు క్రమాన్ని తప్పలేదు, దైవ చిత్తాన్ని తప్పలేదు. ఏం చేశాడు, పెద్దల సమక్షంలో పెట్టాడు. అక్కడ పరిపాటి ఏంటంటే సమీప బంధువు ఒకవేళ ఆవిడని విడిపించకపోతే అతను చెప్పులు తీసి విడిపించి అతనికి ఇవ్వాలి. ఆ సమీప బంధువు చెప్పులు తీసి బోయాజుకి ఇచ్చాడు. బోయాజు ఆ చెప్పులు తొడుక్కొని ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే 4వ అధ్యాయం 10వ వచనం, మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచినట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి అతని స్థలం యొక్క ద్వారం నుండి కొట్టివేయబడుకుంటున్నట్లును నేను మహ్లోను భార్య అయిన రూతును మోయాబీయురాలిని సంపాదించుకొని పెళ్లి చేసుకొంచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పాను. అందుకు పురద్వారం నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన స్త్రీని ఇజ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఎఫ్రాతాలో నువ్వు క్షేమాభివృద్ధి కలిగేవాడవై బెత్లెహేములో నువ్వు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవ్వనురాలు వలన నీకు దయచే సంతానమును నీ కుటుంబమును తామారు యూదా కలిగిన పెరేసు కుటుంబం వల్ల నుండునుగాక అనేది. వాళ్ళు ఆశ్చర్యించారు. ఎందుకంటే రూతుకు సాక్ష్యం ఉంది, బోయాజు నీతిమంతుడు, పరిరూకి సాక్ష్యం ఉంది. అందరూ సంతోషించారు. అంటే ఇక్కడ బోయాజు రెండు పనులు చేస్తున్నాడు. ఒకటి, ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాడు, దేవుని దైవ క్రమాన్ని పాటిస్తున్నాడు. రెండవది, తన ఊరి పెద్దలు గ్రామస్తులు ప్రజలందరినీ కూడా కూడవేసి వారికి కూడా తెలియజేస్తున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఈస్ ద గాడ్లీ వే ఆఫ్ డూయింగ్ మ్యారేజ్. దిస్ ఈస్ ద గాడ్లీ వే ఆఫ్ గాడ్స్ ఆర్డర్ ఆఫ్ మ్యారేజ్. దేవుడు వివాహ వ్యవస్థని ఈ విధంగా చేసుకోవాలని మనకు బైబిల్ గ్రంథంలో తెలియజేస్తా ఉన్నాడు. అంతేకాని ఈ దినముల్లో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు, ఎవరికి నచ్చినట్లు వారు చేసుకోవడానికి వీలు లేదు. ఒక విశ్వాసి దేవుని చిత్తాన్ని చేయాలి, ఒక విశ్వాసి దైవ క్రమాన్ని పాటించాలి, ఒక విశ్వాసి బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వివాహ క్రమాన్ని అనుసరించి వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత వారికి ఓబేద్ అనే కుమారుడు పుట్టాడు. మరి ఆ కుమారుని బట్టి నయోమి బహుగా సంతోషించింది. వృద్ధాప్యంలో నయోమి కుమారుడు పుట్టాడు అనుకున్నారు. ఆ తర్వాత నయోమి వృద్ధాప్యంలో ఆ కుమారుడు పోషిస్తాడు అని చెప్పుకొని సంతోషించి ఆనందించారు. సో జాయ్ కేమ్ ఇన్ టు దట్ ఫ్యామిలీ, జాయ్ కేమ్ ఇన్ టు ది లైఫ్ ఆఫ్ రూత్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దుఃఖము ఏడ్పు మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నాం. 4వ అధ్యాయానికి వచ్చేసరికి సంతోషము, ఆనందము, నూతన ఆనందము మనం చూస్తాం. సో ఈ విధముగా బోయాజు రూతుని వివాహం చేసుకుంటాడు, ఓబేదును కంటాడు. తర్వాత వంశావళి గురించి అక్కడ రాయబడి ఉన్నది. సో అదే వంశం నుండి దావీదు వస్తాడు, దావీదు వంశంలో నుండి యేసుక్రీస్తు వస్తాడు. ఈ విధముగా అన్యురాలైనటువంటి ఈ యొక్క స్త్రీ యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చింది.
సో మనం చూసినట్లయితే బోయాజు గురించి మనం చూసినట్లయితే బోయాజు నీతిమంతుడు, బోయాజు గొప్ప సౌశల్యం కలిగినటువంటి వ్యక్తి, ఉత్తమ సౌశల్యం కలిగినటువంటి వ్యక్తి. ఆయన గురించి నయమి సాక్ష్యం చెప్తుంది, ఈయన బ్రతికి ఉన్న వారికి వచ్చిన వారికి ఉపకారం చేయుట మాననివాడు అని చెప్తుంది. తర్వాత అతను తన యొక్క పనివారితో కూడా మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఏమంటున్నాడు? ద లార్డ్ షాల్ బి విత్ యు, దేవుడు మీకు తోడైనగా అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? రూతు ఎడ్ల దయ చూపించాడు, వేరే పొలానికి వెళ్ళదు, ఈ పొలంలోనే నువ్వు వేరుకో అని తన పని వారికి ఏం చెప్పి కొన్ని పనులను పర్పస్ఫుల్గా వాటి మధ్య రాల్చండి, అవి రూతు ఏరుకుంటుందని చెప్పాడు. సో రూతుకు తన సొంత ఆహారాన్ని ఇచ్చాడు, ఆ యొక్క పేలాలను ఇచ్చాడు, మంచినీళ్ళు తను తాగే మంచినీళ్ళు కుండలో మంచినీళ్ళు తాగమని చెప్పాడు. సో యవనస్తులకు చెప్పాడు, ఆ స్త్రీని ముట్టొద్దని చెప్పాడు, నువ్వు పొట్టి చేతులతో నీ అత్త యొద్దకు వెళ్ళొద్దు అని ఆవిడకి మంచి గోధుమల నెవలని పంపిస్తాడు. ఈ విధముగా ఆయన దేవుని యొక్క పర్ఫెక్ట్ విల్ చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని పాటించిన వ్యక్తిగా ఉన్నాడు, మంచి సౌశల్యం కలిగినటువంటి గొప్ప సౌశల్యం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు, దయ చూపించేవాడిగా ఉన్నాడు, మరి ఆయన దాతృత్వం కలిగిన వాడుగా ఉన్నాడు, పేదల ఎట్లా దయ చూపించేవాడుగా ఉన్నాడు. అలాగనే యేసుక్రీస్తు మన బంధు విమోచకుడు, యేసుక్రీస్తు మనకు సమీప బంధువు, ఆయన మన విమోచకుడు, ఆయన మాత్రమే మనల్ని విమోచించగలిగినటువంటి వాడు. హీఈస్ ఓన్లీ అవర్ రెడీమర్, దెర్ ఇస్ నో వన్ ఎల్స్. రూతుని విమోచించగలిగిన వాడు బోయాజు మాత్రమే, సమీప బంధువు విమోచించలేకపోయాడు. అలాగనే మన విమోచకుడు ప్రభు అయినటువంటి క్రీస్తే. ఆయనకు ఎలాంటి మత భేదము లేదు, ఎలాంటి ఏ భేదము లేదు. దెర్ ఇస్ నో పార్షియాలిటీ విత్ గాడ్. రూత్ కేమ్ ఫ్రమ్ మోయాబ్ and he accepted Ruth. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, సచ్ ఎ గ్రేట్ గాడ్ ఈజ్ అవర్ గాడ్. సో కాబట్టి అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మనకు శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం కృంగిపోతాం. అయితే దేవుడు మనల్ని చిగురింపజేసే దేవుడు, దేవుడు మనకు నిరీక్షణ ఇచ్చే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు, మన విడువని ఎడబాయని దేవుడు, తప్పకుండా మనల్ని బలపరిచే దేవుడు, మన ప్రతి అక్కర్ని తీర్చే దేవుడు, మనలను ఆశీర్వదించే దేవుడు. ఆయన నమ్మదగిన వాడు, వారిని మార్పు చెందినవాడు, ఆయన తన స్వభావంకు విరుద్ధంగా చేసేవాడు కాదు. గాడ్ నెవర్ మేక్స్ మిస్టేక్, ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ టైమ్స్. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఆయన పరిపూర్ణుడు, ఆయన పొరపాటు చేసే దేవుడు కాదు. ఏమైనా మన జీవితంలో సమస్యలు వస్తే, పరీక్షలు వస్తే అది మన పొరపాటు వలన, లేకుంటే దేవుని మహిమార్థం వస్తాయి, అంతేకాని God never ever tempts anybody. Therefore, my dear brothers and sisters, we have learned many precious lessons from the life of Ruth and from the life of Boaz. So try to inculcate them in our spiritual lives. మన ఆత్మీయ జీవితంలో వాటిని మనం నేర్చుకొని పాటించి ఆత్మీయంగా పరిపక్వత చెంది చిగురించి అభివృద్ధి చెంది దేవుని మహిమార్థమై మనం పనిచేయాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నెక్స్ట్ క్లాస్లో మనం దీనికి ఒక సమ్మరీ లాగా ఓవర్ వ్యూ చూసుకుంటాం. అప్పుడు నయం గురించి కూడా కొన్ని మాటలు చెప్పుకుంటాం. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ రూత్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. రిక్వెస్ట్ రామచంద్రయ్య టు ప్రే అండ్ క్లోజ్. ఓకే.